ఫ్లవర్ డెకరేషన్ ఈవెంట్స్ చేస్తున్న మీనాను యాంకరింగ్ చేయమని చెప్పిన బాలు లక్షలు సంపాదిస్తున్న మీనాను చూసి ఏడుస్తున్న ప్రభావతి రోహిణి. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక మొత్తం మీద మీనా అయితే పువ్వులు ఇవ్వడానికి వెళ్తూ ఉంటే ఎవడో ఒకడు తన్ని వెంబడిస్తూ ఉంటాడు. అలా వెంబడిస్తున్నటువంటి టైంలోనే ఇక మీనా గబగబా రోహిణి ఇంటి దగ్గరకు వస్తుంది. అలా వచ్చినటువంటి మీనా రోహిణితోటి ఎవడో నన్ను వెంటబడుతున్నాడు అని చెప్పేసేసి భయపడుతూ మాట్లాడేసరికి నువ్వేం భయపడకు మీనా అని చెప్పేసేసి రోహిణి అంటుంది. అలా అన్నటువంటి రోహిణి ఇక విద్య చేతిలో ఉన్నటువంటి బాలు ఫోన్ చూసి కంగారు పడుతూ ఉంటే ఇక విద్య ఫోన్ అక్కడ పెట్టి బయట ఎవడున్నాడో నేను చూస్తాను ఆగు అని చెప్పేసేసి గబగబా వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఇక అక్కడ ఎవరూ లేరు అని చెప్పని అంటుంది. ఈలోపు రోహిణి అయితే విద్య అక్కడ పెట్టినటువంటి బాలు ఫోన్ని తీసి జాగ్రత్తగా కనిపించకుండా దాస్తుంది. ఈలోపు వాడెవడో వెళ్ళిపోయాడులే మీనా, కంగారు పడకు అని చెప్తుంది. ఇంకా అయిపోయిన తర్వాత మీనా ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయంటే చేస్తాను ఎందుకు చేయను, వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టానని చెప్పి చేస్తానులే అని చెప్పని అంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే విద్యను పిచ్చి తిట్లు తిడుతుంది. ఏంటి నువ్వు నా జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటుంది. నేనేం చేశానే అని చెప్పి విద్య అనేసరికి ఏం చేశానే అంటావేంటి, నాకు తెలియక అడుగుతాను, అసలు ఎందుకు ఇలాంటి పని చేసావు, ఇక్కడ బాలు ఫోన్ని బయట పెట్టేసి కనిపించేలా చేసేసి వెళ్ళిపోయావేంటి అని చెప్పేసేసి అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇక విద్య అయితే పిచ్చి తిట్లు తిట్టినటువంటి రోహిణితో సరేలే నేను ఇక ఆ ఫోన్ని కనిపించనివ్వనులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అన్న తర్వాత ఈలోపు మీనా వెళ్ళిపోతుంది. మీనా వెళ్ళిపోయిన తర్వాత విద్య చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫోన్ గురించి రోహిణి తిట్టిన తిట్ల వల్ల ఇప్పుడు అర్జెంటుగా ఆ ఫోన్ని ఎక్కడో వచ్చాడు పడేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే నువ్వు మాత్రం ఈ ఫోన్ పడేయకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. సరేనే బాబు, ఈరోజు ఎలా అయినా ఆ ఫోన్ని పడేస్తానులే అని చెప్పేసి విద్య అంటుంది. అన్న తర్వాత ఇక ఇక్కడేమో ఎవరైతే మీనాని ఫాలో అవుతూ వచ్చాడో వాడు బాలు దగ్గర టాక్సీ స్టాండ్లో పనిచేసే అతనికి తమ్ముడు. సో అతనైతే ఇక్కడికి వస్తాడనమాట. అన్నయ్య నీ పుట్టినరోజు కదా విష్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి. ఎవరినో ప్రేమిస్తున్నానన్నావు ఏమైందిరా అని చెప్పానంటే ఏం ప్రేమించడమో ఏంటో దూరం నుంచి చూడటం వెళ్ళిపోవడమే జరుగుతుంది. ఒకరోజు తను ఎదురు రావడంతో నాకు కంపెనీలో హైక్ వచ్చింది. అలా హైక్ రావడంతో ఇక నాకు తనొక లక్కీ చామ్ అయిపోయింది అని చెప్పానంటే ఇక బాలు సలహాలు ఇస్తాడు. తనకి లక్కీ అని పేరు పెట్టుకో, తనకి గులాబీ పూలు ఇవ్వు, అది ఇది అని చెప్పేసి సలహాలు ఇచ్చేసరికి ఇక సరే అన్నయ్య, ఇక నువ్వు చెప్పినట్టుగానే నేను నడుచుకుంటాను, నీ సలహాలతోనే నేను ముందుకు వెళ్తాను అని చెప్పేసి ఇక చాలా చక్కగా మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడేమో ఇక రోహిణి అయితే అదే షోరూమ్కి వెళ్ళేసరికి మనోజ్ ఇక రోహిణి తోటి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇప్పుడు మన కంపెనీ అదే మన షోరూమ్ సేల్స్ బాగా పెరుగుతున్నాయి, నువ్వే కదా చూసుకోవాల్సింది, నువ్వు ఇలా వెళ్ళిపోతూ ఉంటే నాకు ఎలా తెలుస్తుంది అది ఇది అని చెప్పని మాట్లాడతాడు. అది కాదు మనోజ్ అంటూ ఇక రోహిణి మాట్లాడుతూ ఉండగానే ఈలోపు మనోజ్ దగ్గర పనిచేసే కుర్రాడు ఒక కవర్ తీసుకొచ్చి ఇచ్చి సార్ ఈ కవర్ మీకు ఇమ్మని చెప్పారు, నేను మొన్నటి నుంచి ఇద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నానంటే ఏంటవి అని చెప్పేసి మనోజ్ ఓపెన్ చేసి చూస్తాడు. చూసేసరికి అందులో గుడ్లు ఉంటాయి. ఇక ఆ గుడ్లు ఉండేసరికి వాటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. ఏంటివి అని చెప్పని అంటూ ఉంటే విషయం చెప్తారు. అవి చేతబడులు చేసినాయి అనుకుంటా, మీ కంపెనీ మొత్తం పాడైపోవాలని ఇలా చేస్తుంటారు, మరి నేను ఇదివరకు పనిచేసిన దగ్గర అలాగే జరిగింది అది ఇది అని చెప్పేసరికి ఇక వాళ్ళ ఫ్రెండ్ ఈలోపు వచ్చి ఏంట్రా రెస్టారెంట్ పెట్టావా, నాకు ఎగ్ ఆమ్లెట్ కావాలి అంటూ ఉంటే ఒరే ఈ ఎగ్స్ కాదురా బాబు అని చెప్పని మనోజ్ అంటాడు. అయితే నా స్వామీజీ దగ్గరికి వెళదాం పదండి అని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక స్వామీజీ అయితే మీ ఎదుగుదలను నిరోధించడానికి ఎవరో చేతబడి చేశారు, దాని తాలూకా ఇవి అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక అయితే ఏం చేయాలంటే పూజలు చేయాలని చెప్తారు. ఈలోపు ఇక మీనా ఎవరికైతే ఫ్లవర్స్ ఇవ్వడానికి వెళ్ళిందో ఇక అతనితోటి మాట్లాడుతుంది. మా సార్ చెప్పారమ్మా నువ్వు చాలా బాగా చేస్తావని చెప్పేసి, నెక్స్ట్ నుంచి ఆర్డర్స్ నీకే వస్తాయి, ప్రతి ఫ్లవర్ డెకరేషన్ ఆర్డరు నువ్వే చేయాల్సి ఉంటుంది అని చెప్పని అంటే అలాగే సార్ అని చెప్పి మీనా చెప్తుంది. అలా చెప్పిన తర్వాత ఇక అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పనిని కూడా బాగా అబ్జర్వ్ చేస్తూ ఇక ఇంటికెళ్ళి దగ్గర నుంచి ఒక్కొక్క చాలా వీడియోస్ చూస్తుందన్నమాట. వాళ్ళు ఎలా డెకరేట్ చేస్తున్నారు, ఏ విధంగా చేశారు ఏంటి అని ఇక అలా చూస్తూ చూస్తూ చాలా నేర్చుకుంటుంది. ఇక ఈ వీడేమో మీనాని ఫాలో అవడం మానడు. అసలు వీడెవడో ఏంటో ముందు ఈయనకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత
మీనా అయితే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఏమైంది మీనా, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి బాలు అడుగుతాడు. అడిగేసరికి ఏంటి అలా ఉండడం, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంటుంది. ఏమైంది అంటే ఎవడో ఒకడు ఈరోజు నన్ను ఫాలో అయ్యాడండి, అసలు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నాడు. లాస్ట్కి వచ్చి నేను ఒక రోజున బయటకు వెళ్తుంటే మీరు నాకు ఎదురొచ్చారు, అలా ఎదురు రావడం వల్ల మొత్తానికైతే నేను అలా ఎదురు రావటం వల్ల నేనైతే మంచిగా హైక్ సంపాదించుకున్నాను, మీరు నాకు లక్కీ అని చెప్పి అది ఇదని మాట్లాడుతున్నాడండి అని చెప్పేసి అనేసరికి అవునా, ఎవడు వాడు అని అంటాడు. ఏమో తెలీదండి, చాలా మాటలు మాట్లాడుతున్నాడు, అసలు నా పేరు అడిగాడు, నేను చెప్పను అని చెప్పని అంటూ ఉంటే ఒక్కసారి చెప్పండి, మీరు మీరు నాకు చాలా లక్కీ అండి అంటున్నాడంటే కొంపదీసి వీడు కానీ నా ఫ్రెండ్ గారు తమ్ముడా ఏంటి అని చెప్పని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. అన్న తర్వాత పొద్దున్న ఫోటోలు తీస్తారు కదా వాళ్ళు కేక్ కటింగ్ అప్పుడు, ఆ ఫొటోస్ చూపించి ఈ ఫొటోస్ బాగున్నాయా అని అడిగితే చాలా బాగున్నాయి, ఎవరిది బర్త్డే ఈ అన్నయ్యదేనా అంటుంది. వాడిదే అని చెప్తాడు. మరి ఇతనేంటి ఇక్కడున్నాడు అంటుంది. ఎవరు అని చెప్పానంటే ఈ అబ్బాయేనండి నన్ను ఫాలో అయ్యింది అని చెప్తుంది. ఓహో అదా సంగతి అని చెప్పని అనుకుంటూ సరేలే నేను చూసుకుంటాను అని చెప్పేసి వెంటనే ఇక అతనికి ఫోన్ చేసి మీ తమ్ముడికి ఒకసారి ఫోన్ అంటాడు. ఏం బ్రో ఏంటి బాలు అని చెప్పానంటే ఏంటా పోయి నా పెళ్ళానికి లైన్ వేస్తున్నాడు ఏంటి బ్రో అంటాడు. ఏంటి నీ పెళ్ళానికా అంటే పొద్దున మీ తమ్ముడు చెప్పింది నా మీనా గురించే, దయచేసి వదిలేయమని చెప్పవా అంటే అయ్యయ్యో వాడికి తెలియదు కదా అని చెప్పేసి అంటూ నేను మాట్లాడతానులే బాలు అని చెప్పేసి ఇక వెంటనే ఒరేయ్ నువ్వు మాట్లాడుతున్న అమ్మాయి ఎవరో కాదురా బాలు వైఫ్ అంట అంటే అవునా నాకు తెలియదు కదన్నయ్య, అయినా తను మ్యారీడ్ అనుకోలేదన్నయ్య, మ్యారీడ్ అయినా కూడా అనుకున్నాను అంటూ ఉంటాడు. సర్లే నోరు మూసుకో, ఇంకా అయింది కదా అని చెప్పేసి తిడతాడు. తిట్టిన తర్వాత ఇక వెంటనే ఆ అబ్బాయి సైలెంట్ అయిపోతాడు. ఇంక ఇక్కడ మీనా అయితే ఈవెంట్స్ గురించి చెప్తుంది. ఈరోజు అతన్ని కలిశాను, ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అన్ని ఆర్డర్స్ మనకే ఇస్తామన్నారు, ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటే సరే అయితే కొత్తగా డిజైనింగ్ అన్నీ నేర్చుకుంటూ ఉండు, అలా నేర్చుకుంటే నీకు చక్కగా ఇంకా మంచిగా ఈవెంట్స్ వస్తాయని చెప్తాడు బాలు అయితే. ఇంక ఇక్కడ రోహిణి ఏమో చింటూని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఊహించని విధంగా సత్యానికి కూడా అదే ఇంట్లో అదే స్కూల్లో జాబ్ వస్తుంది అనమాట, అకౌంటెంట్గా. వారానికి ఒక్కరోజు వస్తే సరిపోతుంది, కొత్త బ్రాంచ్ ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ జాయిన్ అయ్యి అక్కడ చూసుకుంటే సరిపోతుంది అని చెప్తారు. ఇక అలా అనేసరికి ఏదైనా మెట్లెక్కి దిగే పని కాకుండా బరువులెత్తే పని కాకుండా ఉంటే చాలు అంటే అయ్యో మీరు మా రంగాకి ఫ్రెండ్, మీకు అలాంటి పనులు ఎందుకు చూస్తానండి, అయినా మీ వయసుకి నేను గౌరవం ఇవ్వాలి కూడా, మీకు హార్ట్లో స్టంట్ వేశారంట కదా రంగా అన్నీ చెప్పాడు అని చెప్తాడు. చాలా థ్యాంక్స్ అండి అని వెళ్ళిపోతాడు. అయితే రోహిణి వాళ్ళు వస్తారు కానీ సత్యం రోహిణి వాళ్ళు ఎదురుపడరు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత సరేనని చెప్పేసి రోహిణి అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది. అందరూ ఇంటికి చేరుకుంటారు. చేరుకున్నాక మీనా అయితే అందరితోటి రేపు నాకు ఒక ఫ్లవర్ డెకరేషన్ ఆర్డర్ ఉంది, దానికి సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ కూడా నేను తీసుకొచ్చుకుంటున్నాను అని చెప్తుంది. అవునా ఏవి ఇప్పుడు ఏం కావాలి నీకు, మా అందరికీ ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ప్రభావతి అంటే ఇది చిన్న ఆర్డర్ కాదత్తయ్య, చాలా పెద్ద ఆర్డర్. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆర్డర్ చేసి చక్కగా నేను కంప్లీట్ చేయగలిగితే ఈజీగా ఎలా తీసేసినా కూడా మనకి 50,000 పైనే మిగులుతాయి అని అనేసరికి ఏంటి ఇంత చేస్తే 50,000ఏనా, మా వాడు ఒక్క ఫర్నిచర్ సెట్ అమ్మాడంటే లక్షల్లో మిగులుతాయి అంటుంది. పోన్లేండి అత్తయ్య మిగిలితే మిగిలినివ్వండి, ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం, నా వ్యాపారం గురించి నేను చెప్తున్నాను అని అంటుంది. అనేసరికి ఇక సరేనని చెప్పేసి ప్రభావతి అయితే చేసుకోండి, ఇప్పుడు కావాల్సింది ఏంటి నా పర్మిషనా అని చెప్పానంటే కాదు పర్మిషన్ కాదు చేస్తున్నాము, కాస్త సనక్కుండా ఉండమని చెప్తోంది అని అంటాడు రవి. ఇంకా అయిపోయిన తర్వాత సరేనని చెప్పేసి ఇక డెకరేషన్కి సంబంధించి అన్నీ రెడీ చేసుకుంటుంది. ఇక అన్నీ తీసుకొని బయలుదేరిపోయి తెల్లవారుజామునే వెళ్ళిపోయి అక్కడ మొత్తం పూర్తి చేసేస్తుంది మీనా. ఉదయం అందరూ వచ్చేసరికి డెకరేషన్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయి వాళ్ళు వచ్చి చూడటమే చాలా బాగుంది, అసలు స్టేజ్నే చూడాలనేంతగా ఉంది అని చెప్పి వాళ్ళైతే అంటూ ఉంటారు. ఇక అదంతా వింటున్నటువంటి మీనాకి చాలా సంబరంగా ఉంటుంది. బాలు ఆ రోజు ట్రిప్పు కూడా వెళ్లకుండా వేరే డ్రైవర్ని పెట్టి ఇక అక్కడికి వస్తాడు. వచ్చి చాలా బాగుంది మీనా, నిజంగా చాలా బాగుంది, ఇంత మంచి థాట్ నీకు ఎలా వచ్చింది అంటే అంతా మీదయ్యే అని అంటుంది. మధ్యలో నన్నెందుకు పొగుడతావు, కష్టం నీదైతే అని చెప్పేసి అంటాడు. అయిపోయిన తర్వాత ఇక
అందరూ కలిసి ఆ ఈవెంట్ అంతా పూర్తయ్యే వరకు ఉండి వెళ్ళండి అని చెప్పి అక్కడ వాళ్ళు అనడంతో సరే అంటారు. అన్న తర్వాత ఇక ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అందరూ వస్తూ ఉంటారు. కానీ ఎవరిదైతే ఫంక్షన్ ఉందో వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఏంటి ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నారు అని చెప్పని అనేసరికి ఏమీ లేదు, ఎందుకు కంగారు పడుతున్నారంటే ఇక్కడ రావాల్సిన యాంకర్ రాలేదట అని చెప్పని అంటే, యాంకర్ రాలేదా, అదేంటి అని చెప్పగానే యాంకర్ రాలేదట, ఇదిగో షెడ్యూల్ మొత్తం ఇచ్చేసింది, కానీ తీరా చూస్తేనేమో ఇప్పుడు తను రావడానికి హెల్త్ బాగాలేదని చెప్పని అంటోంది. వేరే వాళ్ళని ఎవరిని మనం పెట్టుకోవడానికి అవ్వదు, ఇప్పటికిప్పుడంటే ఎవరు వస్తారు, అదే భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటే ఇక అప్పుడు బాలు ఒక అవకాశం ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది మీనా, దాన్ని ఉపయోగించుకోవాల్సిన పని మనదే, కాబట్టి ఇప్పుడు నీకు ఈ అవకాశం వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను అనగానే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, ఈ ప్రోగ్రామ్కి నువ్వే యాంకర్వి అని చెప్పని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు, నేను యాంకర్ ఏంటి అంటే, అమ్మ బాగున్నావు, అమ్మాయి కూడా చూడటానికి చక్కగా ఉన్నావు, మాట తీరు అది కూడా బాగుంది, దయచేసి నువ్వే ఇది కానిచ్చేసే అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసేసి అంటారు వాళ్ళు. ఇదేంటండి మీరు ఇలా ఇరికిచ్చారు నన్ను అంటుంది. ఇరికించడం లేదు గిరికించడం లేదు, వెళ్ళు, ఒక అడుగు వేయాల్సి వచ్చినప్పుడు భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు వేయాలి, అంతేకాని ఆలోచించకూడదు, వెళ్ళు మీనా నడు అని చెప్పేసేసి ఇక బాలు అయితే ఇక మీనాని స్టేజ్ మీదకి తీసుకొచ్చి నుంచోపెట్టేసి పక్కకి వెళ్ళి నుంచొని చూస్తూ ఉంటాడు. ఇక మీనా మామూలుగానే చాలా చక్కగా రెడీ అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఆ యాంకర్లా మళ్ళీ ఏం మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో చూడగానే అందరూ కూడా చాలా చక్కగా, చాలా బాగుంది కదా అమ్మాయి అని అనుకుంటూ ఉంటే ఇక తన మాట తీరుతో మీనా అయితే చాలా చక్కగా అందరినీ ఆకర్షిస్తుంది. ఆకర్షించడమే కాకుండా అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా చాలా చక్కగా స్టేజ్ మీదకు నుంచోపెట్టి ఒక్కొక్కరిని పిలిచి ఇలా అక్కడ రాసిన షెడ్యూల్ ప్రకారంగా ఒక్కొక్క ప్రోగ్రామ్ కానిచ్చేస్తుంది. మొత్తానికైతే ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అవుతుందన్నమాట. అందరూ కూడా చాలా బాగుంది, చాలా చక్కగా ఆర్గనైజ్ చేసింది ఈ అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటే, ఫ్లవర్ డెకరేషన్ కూడా తందే అంటే, అబ్బా నిజంగానే పువ్వులు ఎంత అందంగా అల్లి చక్కగా అలంకరించిందో అలాగే ఈ ప్రోగ్రామ్ని కూడా అంత బాగా అలరించింది అని చెప్పేసి అంటారు. దాంతో ఇక ఆ అమ్మాయికి మేము ఇవ్వాలనుకున్న పేమెంట్, ఈ ఒక్క ప్రోగ్రామ్కే తనకి మేము ఇవ్వాలనుకున్న పేమెంట్ వచ్చేసి 25,000 అమ్మా, ఇదిగో నువ్వు ఇంత బాగా చేసినందుకు నీకు ఈ యాంకరింగ్కి 30,000 ఇస్తున్నాం, దాంతోపాటుగా నీ డెకరేషన్కి సంబంధించి అన్ని ఖర్చులు పోను, నీకు ఇచ్చిన అడ్వాన్సులు పోను, ఇదిగో ₹1,00,000 అని చెప్పి చెప్తారు. దాంతో ఇక ఆ 1,00,000 ఇంకా ఈ 30 పట్టుకొని మీనా అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటుంది. బాలు వెంటనే మీనాని పట్టుకుని, చూసావా ఒక అడుగు వేస్తే భగవంతుడు 10 అడుగులు మన కోసం వేస్తాడంటారు, ఈరోజు నువ్వు ఈ స్టెప్ తీసుకోవటం వల్లే కదా ఇంత బాగా దేవుడు నీ చేతి నిండా డబ్బిచ్చాడు అని చెప్పని అంటే, నేను ఏం చేయటానికైనా మీరే నాకు ఆదర్శం అండి, మీరే నాకు వెనకుండి ప్రోత్సహించే మనిషి, మీరే కనుక ఇలా అనకపోతే నేను అసలు ముందుకు నడిచేదాన్నే కాదు అంటూ ఉంటే, సరే ఇప్పుడు ఇందులో 50 మిగులుతాయి అన్నావు అంటే, ఇప్పుడు ఇవన్నీ ఆ అక్క వాళ్ళు అందరూ కట్టారు కదా వాళ్ళందరికీ పంచాలి, పదండి అని చెప్పేసేసి ఇక అక్కడికి వెళ్ళి ఇక వాళ్ళందరికీ ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేస్తుంది. మీనా ఒక్కతే వచ్చిన లాభంలో నుంచి పంచుతుంది అని చెప్పి వాళ్ళందరూ అంటూ ఉంటే, అదేంటక్క అలా అంటారు, నాకు కుదురుతుంది కాబట్టి పంచుతున్నాను, లేకపోతే నేను మాత్రం పంచగలుగుతానా చెప్పు అని చెప్పని అంటుంది. ఇక అయిపోయిన తర్వాత ఇంక అందరూ కలిసి డబ్బులన్నీ పంచేసుకున్నాక మీనా 80,000 రూపాయలు చేతిలో పట్టుకుని చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక ఇంటికి బయలుదేరుతుంది. ఏంటి వచ్చిన 50,000 లాభంతోనే ఇంత సంతోషిస్తుంది, 50,000 ఎలా అనగానే మీనా యాంకరింగ్ చేసిన విషయం గురించి చెప్పేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ప్రభావతి. ఏంటి ఈవిడ గారికి ఈ కళలు కూడా ఉన్నాయా అంటే, ఇన్నాళ్ళు తెలీదు అత్తావతి, లేకపోతే ఎప్పటి నుంచో నేను ఈ పని చేయించేవాడిని అంటే, యాంకరింగ్లు చేయటం ఏంటి అంటే, డబ్బుడమ్మ వెళ్ళి డబ్బింగులు చెప్పట్లేదా, అలాగే మీనా వెళ్ళి యాంకరింగ్ చేసుకుంటుంది, తప్పే ఉంది అని చెప్పని అంటూ ఉండగా మీనాకి మీనా బాలు నెంబర్కి ఫోన్ వస్తుంది. బాలు మీ ఆవిడ యాంకరింగ్ చేసిందట, ఆ ప్రోగ్రాం గురించి చాలామంది చాలా చెప్తూ ఉన్నారు, నువ్వు కూడా స్టేటస్లో పెట్టావు కదా చూసాం, చాలా బాగుంది, మాకు కూడా ఎవరికైనా కావాలి అంటే చెప్తాం, ఖచ్చితంగా యాంకరింగ్కి పంపించు, చాలా చక్కగా ముందుకెళ్తుంది అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఇక దాంతో బాలు అయితే పొంగిపోతూ ఉంటాడు. నాన్న చూసావా అప్పుడే మీనా కోసం డిమాండ్ పెరిగిపోయింది అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు ఈవెంట్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు. మేడం మీరే కదా మా
మా యాంకర్ రాకపోయినా మా పరువు కాపాడారు. సో మిమ్మల్ని ఇకపై యాంకర్గా కంటిన్యూ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే కొత్తదనాన్ని ఎప్పుడు జనాలు కోరుకుంటూ ఉంటారు. అండ్ దానికి తోడు మిమ్మల్ని చూస్తే, మీ ప్రతిభను చూస్తే ఇప్పుడప్పుడే మీ డిమాండ్ తగ్గేటట్టు కనిపించట్లేదు. సో ఇక మీరు మాతో పాటు కొలాబ్ అయ్యి నడిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే ఫ్లవర్ డెకరేషన్ కూడా ఇంకా పూర్తిగా మీదే అని చెప్పని అంటూ ఉంటే ఇక దాంతో బాలు అయితే వెరీ గుడ్, మొత్తానికైతే మంచిగా సాధించావు మీనా అని చెప్పేసేసి మా ఆవిడ వస్తుందండి అని చెప్పేస్తాడు. ఇక అంటే ఇక ఇంటి పట్టున ఉండటం, వంట చేయటం ఏమి ఉండవా? ఎంతసేపు ఇక వీటిని పట్టుకుని తిరుగుతూ ఉంటుందా ఏంటి అంటుంది ప్రభావతి. వాటన్నిటికీ కావాలంటే పని మనిషిని పెట్టుకో, ఇదివరకు పెట్టుకున్నావుగా అని అంటే, పని మనుషులు వచ్చి అది వండినట్టుగా వండుతారా, అది పెట్టినట్టు కాఫీ పెడతారా అని అంటే, అత్తయ్య ఎక్కడ ఏ వర్క్ ఉన్నా కూడా నేను ఇంటి పని అంతా పూర్తి చేసుకునే వెళ్తాను, పై పనులకు మాత్రం మనిషిని పెట్టుకోండి, వంట నేనే చేస్తాను అంటుంది మీనా. అలా అయితే పర్వాలేదురే అని చెప్పని అంటుంది ప్రభావతి. ఇక ఈరోజు ఈ నెల నుంచి అందరికీ ఒకటి చెప్తున్నాను, ఎవరు సంపాదించే దాంట్లోంచి అయినా ప్రతి నెల ప్రతి ఒక్కళ్ళు కూడా 20,000 రూపాయలు ఇంట్లోకి ఇవ్వాలి అని చెప్పని అంటుంది. ఎందుకు? నీ 3 లక్షలు అప్పు తీర్చడానికా అంటే, నా 3 లక్షలు అప్పు తీర్చడానికి మా ఆయన ఉద్యోగం చేస్తున్నారులే, కాకపోతే ఇప్పుడు పైన గది కట్టించాలి కదా దానికోసం అంటుంది. ఇదేంటి అమ్మావతి, ఎప్పుడు నీలో మాతృత్వం పొంగిపొర్లింది, నా కోసం పైన గది కట్టించడానికి ఆలోచన చేస్తున్నావు అని చెప్పని అంటే, నీ కోసం కాదు మా కోసం అంటుంది. మీకోసమా? ఇప్పుడు ఈ వయసులో మా నాన్నని పద్దాక పైకెక్కించి కిందకి దింపుదాం అనుకుంటున్నావా ఏంటి అంటే, ఏటెళ్ల కాలం మీ నాన్నని ఉద్యోగానికి పంపుదాం అనుకుంటున్నావా ఏంటి? తర్వాత ఆయన ఎలాగూ విశ్రాంతి తీసుకుంటారు, నీ బోడి 3 లక్షల అప్పు తీరిపోయిన తర్వాత, అప్పుడైనా ఎక్కువ శాతం పైనే ప్రశాంతంగా ఉంటారు, మీరందరూ పైకి వచ్చి కూర్చుని ఆయనతో మాట్లాడుదురు కానీ అన్ని వస్తువులు పైన ఏర్పాటు చేస్తాను అని అంటుంది. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, మీకు గది కావాలి కదా, నన్ను ఒక రాక్షసులా చూసేస్తున్నాడు మీ నాన్న అని చెప్పని అరుస్తుంది. దాంతో ప్రభావతిలో కొద్దిగా మార్పు వస్తుందని చెప్పి ఇక సత్యం ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక ఆ నెల నుంచి మీనా చేసే ఈవెంట్స్ నుంచి వచ్చే డబ్బంతా జాగ్రత్త చేస్తూ ఇటు నుంచి మీనా వాళ్ళు కార్లు కొంటూ ఉంటారు. ఇటు నుంచేమో సత్యము స్కూల్కి వెళ్ళి సంపాదన చేస్తూ ఉంటాడు. ఇక రోహిణి కడుపు రగిలిపోతూ ఉంటుంది. మంచిగా మారిపోతున్న ప్రభావతిని మళ్ళీ రెచ్చగొట్టడం మొదలు పెడుతుంది. చూసావా అత్తయ్య, మొత్తానికి మీనా పూలు కట్టుకునే స్థాయి నుంచి యాంకరింగ్ చేసే స్థాయికి ఎదిగింది. ఈరోజు చూసారా తన పరిస్థితి ఏంటో, చాలా గొప్పగా యాంకర్గా ఎదిగేశానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుంది అని చెప్పని అంటే, సంపాదిస్తుంది కదా ఆ మాత్రం ఉంటుందిలే అని చెప్పని అంటుంది. అదే అత్తయ్య, ఎక్కడికి కదలకుండా ఉండేలా చెయ్యాలత్తయ్య, వెళ్ళనివ్వకూడదు అంటూ ఉంటే, ఏమైంది అంటుంది. అంటే ఇక మిమ్మల్ని లెక్క చేయదు కదా అని అంటే, ఇక ప్రభావతి ఆలోచనలో పడుతుందనమాట. అలా ఆలోచనలో పడ్డటువంటి ప్రభావతి ఇక మీనాని ఎలా అయినా మాన్పించాలి, ఇంట్లో కూర్చోబెట్టాలని ఎప్పటికప్పుడు ఆలోచనలు ప్లాన్లు చేస్తూ ఉంటే, ప్రతిసారి అటు శృతి, ఇటు బాలు, ఇటు రవి అందరూ అడ్డుపట్టం, ప్రభావతికి మొట్టికాయలేయటం, ఇలా చేసి మొత్తానికైతే మీనాని ఒక సుస్థిరంగా మంచి యాంకర్గా నిలబెడతారు. శృతి కొన్ని మెలకువలు చెప్తుంది, ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి. ఇక మీనా అయితే, నాకు మేకప్ అది వేయటానికి ఎవరినో పెట్టుకోవడం ఎందుకు, రోహిణి నువ్వే చేసేయచ్చు కదా, ఇంట్లో పనే కదా, మనకి ఆ డబ్బులు మిగులుతాయి, ఎవరికో ఇచ్చేదేదో నీకే ఇచ్చేస్తాను అంటుంది. నీకెంత ధైర్యం మీనా అని చెప్పి కావాలని గొడవ పెట్టుకుంటుంది. సరే అయితే అని చెప్పేసి విద్య దగ్గరికి వెళ్తుంది మీనా. అయితే ఏంటి మీనా ఏమైంది అంటే, నీకు మేకప్ చేయటం అది వచ్చు కదా అంటే, వచ్చు అంటుంది. దానికి కావలసిన సామాన్లన్నీ రాసిచ్చి అవి ఎలా వేసుకోవాలో ఏంటో నాకు చెప్తావా అంటుంది. ఎందుకు అంటే, మేకప్ అతనికి బయట డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అదేదో నాకే మిగులుతాయి, దానికి తోడు వాడు వేసేది నాకు నచ్చట్లేదు అంటుంది. దాంతో విద్య మీనాకి ఎలా మేకప్ చేసుకోవాలో, ఎలా హెయిర్ స్టైల్స్ చేసుకోవాలో అన్నీ నేర్పిస్తుంది. చాలా థ్యాంక్స్ విద్య అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. ఇక రోహిణికి కడుపు రగిలిపోతూ ఉంటుంది. మీనాని ఎలా అడ్డుకోవాలో అర్థం కాక, ఇటు నుంచి ప్రభావతిని తన దారికి ఎలా తెచ్చుకోవాలో తెలియక రోహిణి మీనా మీద కడుపు మంటతో అలా రగులుతూనే ఉంటుంది. ప్రభావతి మాత్రం నిదానంగా ఒక్కొక్క మెట్టు దిగుతూ ఉంటుంది. మీనా సంపాదన పెరగడం, ఇక బాలు ఆ సంపాదనని వేస్ట్ చేయకుండా కార్లు కొనడం, ఇలా జరుగుతూ ఉంటే అదంతా చూసి చాలా సంతోషపడిపోతుంది ఇక శృతి వాళ్ళైతే. మరి ఇప్పుడు ప్రభావతి కూడా మారిపోతే ఇక రోహిణి ఒంటరిది అయిపోతుంది. అలా రోహిణి ఒంటరిది అయిపోతే కన్ఫామ్గా రోహిణి టార్గెట్ అయిపోతుంది. మరి అలా కాకుండా రోహిణి ఎలాంటి కొత్త ప్లాన్ చేస్తుందో, ఏ రకంగా మళ్ళీ దీని అంతటిని ఒక కొలిక్కి తీసుకొస్తుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి. థ్యాంక్ యూ.